అలాగే దీని పక్కన ఉన్న వాలీబాల్ ఇది అయింది. మళ్ళా దానికి 13 లక్షల రూపాయలు ఈ మధ్య దానికి శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు క్రికెట్ నెట్ ప్రాక్టీస్ కావాల్సిన 2 కోట్లు మనకి పక్కన ఉన్న కోస్టల్ పోలీస్ స్టేషన్ పక్కనే మొన్న అంతా కూడా మెజర్ చేశారు. రాబోయే వచ్చే నెలలో అవి కూడా శాంక్షన్ తీసుకొచ్చి సమ్మర్ టైంలో క్రికెట్ ఆడుకోవడానికి కావాల్సిన ఇక్కడ సదుపాయాలు, అలాగే వాలీబాల్కి సదుపాయాలు, అలాగే ఈ ఇండోర్ స్టేడియం, మినీ ఇండోర్ స్టేడియం, మల్లాడి సత్యలింగ నాయకుడు ఇండోర్ స్టేడియం కావాల్సినవన్నీ కూడా యానంలో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా చేయడానికి ఏర్పాటు చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు. మనస్ఫూర్తిగా వారికి మనల్ని నాన్నగారి పేరుగా ఇటువంటి కార్యక్రమం తీసుకోవడం ఒక సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తుండాలి. మిగతా వాళ్ళు కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఈ గ్రామం నుంచి ఇక్కడి నుంచే కాకుండా ఇతను ఆంధ్రప్రదేశ్లో తహసీల్దార్గా పనిచేస్తున్నారు. తహసీల్దార్గా రోజు స్టేడియంలో ఆడుకోవడానికి వస్తూ ఉంటారు. ఈ టోర్నమెంట్లో మీరు ఇద్దరు కూడా విన్నర్స్ రన్నర్స్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా కార్యక్రమాలు ఇలాంటి మ్యాచ్లు ఇంకా అనేకమైన మీరు ఆడాలి. ఇంకా మనం ఏదో పిల్లలు కాకుండా పిల్లలకి వాళ్ళ మెడల్స్ కోసం ఆడతారు. మనం వాళ్ళందరికీ ఆదర్శంగా ఉండేలాగా మనం ఆడుతూ ఉండాలి. ఆ విధంగా ఇక్కడ కార్యక్రమాన్ని వల్ల ఒరిజినల్గా ఈరోజు నేను ఇక్కడ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడదామని అనుకున్నాను. నేను వద్దాం అనుకున్నాను పొద్దున గేమ్కి. కానీ రాత్రి ఈ గ్రామానికి సంబంధించిన కుర్రోడు చనిపోవడంతో రాత్రి మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళి చనిపోయిన వాళ్ళు ఇంకా బతుకున్న వాళ్ళు ఇద్దరి గురించి కూడా నేను డాక్టర్తో మాట్లాడి ఇప్పుడు పోస్ట్ మార్టం అయింది. వాళ్ళు తీసుకొస్తున్నప్పుడు ఇక్కడ నేను గేమ్ ఆడితే బాగుందన్న ఉద్దేశంతో నేను మార్నింగ్ డ్రాప్ అయ్యాను. కానీ పొద్దున్న ఇక్కడికి వచ్చి మీతో ఒక గేమ్ ఆడదామని చెప్పేసి అనుకున్నాను. ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా నేను గేమ్ ఎలా ఆడతానని ఇంకా తెలియదు. నేను కుర్రోళ్ళు, నేనేమో 62 సంవత్సరాల వయసు అన్నమాట. అందుకని రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా ఒక టోర్నమెంట్లో ఒక బెనిఫిట్ మ్యాచ్ ఆడడానికి ఒక రోజు గేమ్ ఆడడానికి తప్పనిసరిగా వస్తానని చెప్పేసి తెలియజేస్తూ మీరు పిల్లలకి ఆనందంగా ఆదర్శంగా ఉంటారు. మార్నింగ్ 11-12 సంవత్సరాల నుండి వచ్చాను. మధ్యాహ్నం 4 గంటలకి మన స్టేడియంలో వైఎస్ఆర్ ఇంటర్ స్టేడియంలో మధ్యాహ్నం ఉంది. వాళ్ళ మ్యాచ్ కూడా నేను ఆడికి వస్తానని చెప్పుకున్నాను. ఇప్పుడు కూడా ఒక స్పోర్ట్స్ పడుతుందా, అది వాలీబాల్ అయినా, బాస్కెట్బాల్ అయినా, షటిల్ అయినా వాళ్ళకి సహాయం అందించడం అనేది నా మనసు చాలా సంతోషిస్తూ ఉంటారు. ఆ విధంగా ఈరోజు ఈ కార్యక్రమం గుడికి వెళ్ళినా కానీ గుడి నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు లేట్ అవుతుంది అని చెప్పేసి దేవుడి కార్యక్రమం వెళ్ళి రావాలి. కానీ ఇక్కడ ఈ కార్యక్రమం చూసి దేవుడి గారికి వెళ్తున్నాం. మీ తరఫున దేవుడిని క్షమించమని అడుగుతున్నాం. నమస్కారం.